దైవాధీనం పిల్లల అదృష్టం చందంగా మారింది పలు ప్రైవేట్ ట్రావెల్ బస్సుల నిర్వహణ తీరు. సుఖమయ ప్రయాణం పేరుతో సాగుతున్న వ్యాపారం శాశ్వత నిద్రలోకి నెట్టేసే ఘటనలు పునరావృతం కావటం పలు కుటుంబాలను తీవ్రంగా కలిచివేస్తోంది. ప్రైవేట్ బస్సుల నిర్వహణ తీరు నిలువెత్తు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పలు బస్సు యాజమాన్యాలకు, సంబంధిత అధికారులకు, నేతలకు కర్నూలు ఘటనతోనైనా కనువిప్పు కలగాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కర్నూలు బస్సు దగ్ధం దుర్ఘటన తెలుగు రాష్ట్రాలనే కాకుండా అటు కర్ణాటక రాష్ట్రాన్ని కూడా కుదిపేస్తుంది. అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటటువంటి వైనమే ఎక్కడ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజయనగరంలోని పెద్ద చెరువు గట్టు సమీపంలో ఉన్నాం. అటు శ్రీకాకుళం కావచ్చు, ఇటు విజయనగరం కావచ్చు, పదుల సంఖ్యలో ప్రైవేట్ బస్సులు ద్వారా ప్రయాణికులు ఇక్కడి నుంచి ప్రయాణాలు సాగిస్తుంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ అనేకమైనటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణికులు వెళ్ళటం వరకు పర్వాలేదు, కానీ ఏదైనా దుర్ఘటన జరిగేటప్పుడు బస్సు నుంచి కిందకి వెళ్ళేటానికి మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి అంశమే కనిపిస్తుంది. హైటెక్ బస్సులకు సంబంధించి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకోవడం అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎగ్జిట్ డోర్ ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ వెనకని ఎగ్జిట్ డోర్ ఉంది. ఏదైనా దుర్ఘటన జరిగితే ఈ ఎగ్జిట్ డోర్ ద్వారా ఎంతమంది తప్పించుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది ప్రశ్నార్థకంగానే మనకు కనిపిస్తుంది. లోనుండేటటువంటి ప్రయాణికులు తప్పించుకోవడానికి కొన్ని భద్రతా ప్రమాణాలని పాటించడం జరుగుతుంది. ఈ డోర్ నుంచి ఎంతమంది వస్తారు, ఏ రకంగా రాగలరు అనేటటువంటిది ప్రశ్నార్థకంగా ఉంటుంది. అయితే ఎమర్జెన్సీ డోర్స్ ఇటు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది అనేటటువంటిది తెలియపరిచేటటువంటిది ఏమీ కూడా లేదు. మనం చూస్తున్నాం ఇది బస్సు బయట ఉంది. ఇన్ ఎమర్జెన్సీ బ్రేక్ ది గ్లాస్ అండ్ డౌన్ ది రెడ్ లేవర్ అని ఉంది. అయితే ఇక్కడ రెడ్ లేవర్ ఎక్కడుంది అనేటటువంటిది కూడా మనకు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఇందులో నుంచి వరుస సంఖ్యలో, పదుల సంఖ్యలో ప్రయాణికులు రావాలంటే సుమారు 48 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులు ఏదైనా జరిగేటప్పుడు ఇందులో నుంచి ఎలాగొస్తారు? ఇదే మన ఉదాహరణకి ఇది ఎగ్జిట్ డోర్ అని ఉంది. ఎగ్జిట్ డోర్ బోర్డు తలదు బయట ఉంది. ఆ లోన్ ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఒకవేళ తెలిసినా ఈ సీటు అడ్డుగా ఉంది. అంటే బస్సు తయారీలోనే ఒక లోపం అయితే ఉంది. అయితే ప్రమాదం జరగకుండా సాఫీగా వెళ్తే ఏమీ పర్వాలేదు. ఏదైనా జరిగితేనే అప్పుడు ప్రమాద తీవ్రత అనేటటువంటిది మనకి తెలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తుంది. ఎక్కడ సుత్తి ఉంది? ఎక్కడ ఉంది చూపించండి. అది ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది మనకు సుత్తి. ఓకే, ఈ సుత్తి ద్వారా ఇది బ్రేక్ అవుద్దా? ఇది ఓకే. అంటే ఈ కట్టెన్లు వేయకూడదు కదా? ఈ కట్టెన్లు ఎందుకు ఉంచుదని జనాలు వాళ్ళు కస్టమర్ ఉంటారు కదా, బయటలో ఏంది మనకు ఇబ్బంది రావద్దు, ఒక కస్టమర్కి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి అది పెట్టేస్తాం మనం దాని గురించి. అవును, ఈ కర్టెన్స్ ఉండడం వలన, ఈ కర్టెన్ల వల్ల ఒకవేళ ఏమైనా అగ్ని ప్రమాదం కూడా జరిగితే ఫ్లేమ్ ఎక్కువ అవుతుంది కదా, ఎందుకు పెట్టారు? అది మళ్ళీ రన్నింగ్ లో మేము వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కినాక వాళ్ళ కంఫర్టబుల్ గా వాళ్ళు ఇలా చేసేసుకుంటారు. కొన్ని బస్సుల్లో అయితే మనం చూస్తున్నాం ప్రతి సీటు దగ్గర కూడా ఒక సుత్తి ఒకటి పెట్టారు. ఒకవేళ ఏమైనా సరే అత్యవసరంగా అయితే పక్కన ఉండేటటువంటి అద్దాన్ని పగలగొట్టి బయటికి దూకేయడానికి వీలుగా కొన్ని బస్సులు అయితే ఏర్పడింది. కర్నూలు లాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకైనా ఉందనేటటువంటిది సర్వత్రా వినిపిస్తున్న మాట. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.